కొట్టేశారు సార్. ఎక్కువ వేస్తే వాళ్ళు నీ జీతం కట్ చేస్తానంటారు, వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే 80 మంది పిల్లలకి ఓన్గా 2 ఇంకా ఆయమ్మ భయపడి నా ఉద్యోగం రాస్తాను ఆయమ్మ సార్ నన్ను అన్ని అడిగడి చెప్తాను సార్. సార్ క్యాబేజీ ఉంది అలవాడుందని చెప్తారు సార్. ఫోన్ చేసినారు ఆయన గుర్తున్నప్పుడు పిల్లలు పంపి వేసి పంపిస్తానంట. లేదంటే నువ్వు పోయి గంటలో ఈ అడిలో సార్ ఉంటాడు సార్. ఎక్కడ లక్షలు ఉంటాడు ఫోన్ చేస్తాను. ఈ ఊళ్ళో మొత్తం ఇట్లా వస్తాయి సార్. ఇది ఏమైనా నిండితే దీంట్లో అట్లా పోతాయి సార్. దాంట్లోకే పోతాయి సార్. చేపియండి సార్ కొద్దిగా ఏదన్నా అంటే అసలు పట్టించుకోరు సార్. మీరు పారి ఇట్లా ఇదంతా ఇది అయిపోయింది సార్. అది నిండితే పారుతాయి సార్ దీంట్లో. ఇది నిండితే దాంట్లో పోతుంది సార్. తాగునీళ్ళ అన్నిటి సార్ తాగేకి మొత్తానికి సార్ ఇంకా ఒకటే వాటర్ మొత్తానికి ఇవే సార్ ఇంకా ఫుల్ అయిందనుకో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది సార్. అక్కడ ట్యాంకర్ చేశారు కదా సార్, అక్కడ నుంచి వర్షం వచ్చిందంటే మొత్తం నీళ్ళని దీంట్లోకి వస్తాయి సార్. ఇప్పుడు నిండుతా సార్. ఇది ఉండిపోయి సార్ ఆట వరకు నిండితే ఇది ఇక్కడ బొక్క ఉంది సార్. దాంట్లో నుంచి ఇక్కడ ఇట్లా వస్తుంది సార్ డైరెక్ట్. ఇది నిండితే దీంట్లోకి పోతాయి సార్. దీంట్లోకి ఈ కాలువ నిండితే దీంట్లోకి, ఇది నిండితే దీంట్లోకి సార్. చేపియండి సార్. ఏదైనా నిండి పెట్టంటే నో సార్ దానికి ఇక్కడికి ఇప్పుడు ఊరికి సార్. ఈ నీళ్ళే అక్కడికి బయటికి మొత్తం సార్. ఇది సైడ్ నుంచి వాటర్ దిగుతాయేమో కానీ వాటర్ సైడ్ నుంచి వస్తుంది. వాటర్ సైడ్ నుంచి కారుతాయి కిందకి వర్షం వచ్చినప్పుడు. వాళ్ళకి విన్నపం చేస్తున్నాము. అలాగే మా సమస్య అంటే పరిష్కారం చేయాలని కోరుతున్నాం ఈ సభ. ముందుగా అందరికీ జై భీమ్. ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో టీజీఎల్ కాలనీలో ఉండేటువంటి నంబర్ 3 ఎస్సీ హాస్టల్. ఇది దాదాపుగా వీళ్ళు చదువుకున్నటువంటి కళాశాలలకి 4 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అడవి ప్రాంతం, కొండ ప్రాంతంలో వేయడం వల్ల ఇక్కడ ఏ అధికారి కూడా రానిటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపుగా 100 మంది విద్యార్థులు ఉంటే కనీస భోజన వసతి, కనీస బాత్రూమ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంకా దాపరించిందంటే చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వమేమో చదువుకున్నటువంటి హాస్టల్లో ముందుగా విద్యార్థులకు సంబంధించి భోజన వసతులు, మౌలిక సదుపాయాలనేటివి ముఖ్యంగా చేయాలి అనేటువంటి తపనతో ఒక పక్క ప్రభుత్వం చేస్తా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు గాని, దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు గాని ఇక్కడికి రాకోకుండా, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి మెనూని ఇవ్వకోకుండా, అసలు ఎంత దారుణం అంటే పకడ్బందీగా మెనూను అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్లీగా వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా దారుణం. పల్లులు పడినా కూడా అట్లనే తాగేటువంటి పరిస్థితి ఉంది. తాగడానికి అన్నిటికీ అదే నీళ్ళని వాడుతున్నటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మేము ఎక్కడా చూడలేదు. మేము కూడా హాస్టల్లో చదువుకున్నాం. కానీ అంటే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కూడా కనీసం బాధ్యత లేదా మీకు? ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లల్ని ఇక్కడ చదివించేటట్టుంటే మీరు ఏం చేసేవాళ్ళు? ఒకసారి ఆలోచన చేయాలి. ఇమీడియట్లీగా సబ్ కలెక్టర్ గారికి మరియు కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇమీడియట్లీగా మీరు వచ్చి హాస్టల్ని సందర్శించాలి. పిల్లల యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలను తీర్చాలి. ఫస్ట్ ఈ హాస్టల్ని మార్చాలి. ఎప్పుడు మీద పడి పిల్లలకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో హాస్టల్ ఉంది. దీన్ని మార్చేసి వార్డెన్ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము మీ అధికారులు ఏదైతే ఉందో చట్టపరమైన చర్యలు అధికారుల మీద కూడా తీసుకునేటువంటి హక్కు మాకుంది. కాబట్టి దీన్ని సాంఘిక సంక్షేమ శాఖ దోలా బాలాంజనేయులు మినిస్టర్ దగ్గర కూడా తీసుకువెళతాం ఖచ్చితంగా. సమతా సైనిక్ దళం ఒకసారి దిగింది సమస్యల కంటే ఎవరిని వదిలే సమస్య అయితే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి అధికారులు. రేపు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వస్తాము. ఆయన సమాధానం చెప్పాలి. వార్డెన్ని పిలిపియాలి. ఈ పిల్లలకి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు కంప్లీట్గా
తీర్చేంత వరకు అయితే ఈ సమస్యని వదిలే సమస్య లేదనేసి మాకు ఇక్కడ వచ్చినటువంటి జిల్లా క్యాడర్కి అయితేనేమి నియోజకవర్గ ఆదోని నియోజకవర్గ సమతా సైనికులకి పిల్లలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే సమస్యను చెప్పుకుంటే ఈ వార్డెన్ గారు భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? నువ్వు ఒక ప్రభుత్వ అధికారి, నీ మీద యాక్షన్ తీసుకునేటువంటి హక్కు మాకుంది, అది గుర్తుపెట్టుకోను. పిల్లలు జోలికి వచ్చినావు అనుకో, తర్వాత నేను మీ జోలికి రావాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకో వార్డెన్ గారు. ఇది సబ్ కలెక్టర్ గారు ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేస్తారో, చర్యలు ఏవి తీసుకుంటారో తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రాత్రి ప్రాంతంలో ఇక్కడ తాగడానికి తాగుబోతులు చాలా మంది వస్తుంటారని పిల్లల్ని భయభ్రాంతులు గురి చేస్తారని చెప్తున్నారు. సిఐ గారు, 1 టౌన్ సిఐ శ్రీరామ్ గారు, మీకు కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఒక నైట్ బీట్ ఏర్పాటు చేయండి. 6 గంటల నుంచి 9 గంటలు 10 గంటల వరకు ఎవరైనా కానిస్టేబుల్ కానీ ఇక్కడ ఒక రౌండ్ వేసేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇది కూడా రిప్రజెంటేటివ్ పూర్తిగా మేము సబ్ కలెక్టర్ గారికి ఇస్తాము. ఈ సమస్యలు కంప్లీట్ అయ్యేంత వరకు సమతా సైనికులు మొత్తం కూడా ఈ హాస్టల్ మీదనే ఫోకస్ చేసి ఉంటారు. ఏ సమస్య వచ్చినా మేము స్పందిస్తామని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీరంగయ్య, నేను స్టేట్ రిప్రజెంటేటివ్ సమతా సైనిక్ దళ్. జై భీమ్.